హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉషోదయ పలుకులకు స్వాగతం. పరధర్మాన్ని పరిపూర్ణంగా చేయటం కంటే తన ధర్మాన్ని నిర్వర్తించడం సరిగ్గా చేయలేకపోయినా సరే ఎంతో ఉత్తమం. గీతలో ఈ మాటను శ్రీకృష్ణుడు చెప్తాడు. గొప్పవారంతా గొప్పవారవడానికి కారణం తమ ప్రత్యేకతను తమదైన శైలిలో సాహసంతో బహిర్గతపరచడమే. వారు తమకు తాముగా ఉండే సత్తా కలిగిన వారు. చాలా సందర్భాల్లో వారు సామాజిక కట్టుబాట్లతో పోరాడము, వాటికి అతీతంగా కృషి చేయడము జరిగి తమ టాలెంట్, ప్యాషన్, సామర్థ్యాలతో ప్రపంచాన్ని ఆకర్షించి తద్వారా కీర్తి ప్రతిష్టలను, సంపదను బహుమతిగా పొందుతారు. మీ స్వీయ శైలికి, మీకు మీరుగా ఉండడానికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే చిట్ట చివరికి లోకం గుర్తించేది అదే. గొప్ప నాయకుల అందరిలో కనబడే ఒక లక్షణం ఏమిటంటే వారు తమ అంతరాత్మ పిలుపును అనుసరిస్తారు, తమదైన గీతాన్ని ఎలుగెత్తి ఆలపిస్తారు. అలెగ్జాండర్ నుండి అబ్రహం లింకన్ వరకు, గాంధీ నుండి కలాం వరకు, బీథోవెన్ నుండి రెహమాన్ వరకు చరిత్రలో అటువంటి విభిన్న వ్యక్తులను అంతకు ముందు మీరు ఎప్పుడూ చూసి ఉండరు. ఒకే రంగంలో ఉన్న వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే. అటువంటి వారు మానవ చరిత్రలో ముందు లేరు, ఇకపై ఉండరు. అదేవిధంగా జీవితంలో తమ నిజమైన తపన దేనికోసమో తెలుసుకోగలిగితే మీరు, నేను కూడా అంతే ప్రత్యేకత కలిగిన వారమవుతాము. ఏమీ కాకుండా పోతామనో, ఇంకేదో కావాలనో ఆశించడమే మనపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. సానియా మిర్జా సైంటిస్ట్ అయితే, కలాం వ్యాపారవేత్త అయితే, ధోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. వారు హాయిగా బ్రతికి ఉండేవారా? కానీ దేశం ఎంతో కోల్పోయి ఉండేది. ఏ దేశానికైనా అతి పెద్ద నష్టం ధనం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, యుద్ధాల వల్ల కాదు, తమ పౌరులలో నిగూఢంగా ఉండే ఒక అత్యుత్తమ ప్రతిభ గుర్తించబడి ప్రోత్సహింపబడకపోవడమే అనే సత్యాన్ని తల్లిదండ్రులు, విద్యావేత్తలు గ్రహించాలి. అంతిమంగా మానవుడు తన జీవితానికి అర్థం ఏమిటి అని అడగకూడదు. కానీ గుర్తించాల్సింది ఏమిటంటే తనే ఆ ప్రశ్న అడగబడుతున్నాడని. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. తన జీవితానికి జవాబు చెప్పడం ద్వారానే మనిషి ఆ ప్రశ్నకు బదులివ్వగలడు. బాధ్యతాయుతంగా ఉండడం ద్వారానే అసలైన జీవితానికి స్పందించగలడు. ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.